నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. క్రమశిక్షణకు మారుపేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రూప్ పెద్ద డూప్ హోటళ్ల శిరీష. పండగల మినీ మహానాడు అబ్దుల్ అజీజ్. మంతాడి చెరువుకు కొత్త రూపు ఎమ్మెల్యే కావ్య. కోవూరు నియోజకవర్గం టీడీపీ కంచుకోట ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు పీవీఆర్ కన్వెన్షన్ హాల్లో మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందల మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు రావడం చాలా సంతోషమని అన్నారు. 28, 29 తేదీలలో జరుగు మహానాడు కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం నుంచి అందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాయకుడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్లినా సంబంధం లేదు. ఆ పార్టీలో విశ్వసనీయతతో పనిచేసే కార్యకర్తలను, ప్రజలను గౌరవించే వారికి సేవ చేయటమే నాయకుడి ఉద్దేశమని, నాకు నీ పేరు ముఖ్యం కాదు, నీ సమస్య ముఖ్యం. మీకు ఏ సమస్య ఉన్నా అధికారుల దగ్గరికి వెళ్ళండి లేదా నాయకుల దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా పని జరుపుకుంటే నేరుగా నా దగ్గరికి రమ్మని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మనము ఈ మహానాడు మినీ మహానాడు కోవూరులో జరుపుకుంటున్నాం. మీకందరికీ తెలుసు, అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్య దేవాలయం అన్నారు. అలాంటి పార్టీలో మనం అందరం ఉన్నాం. ఈరోజు మహానాడు అంటే ఈ ఒక బ్రహ్మోత్సవాలలాగా మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ పార్టీని 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మహానాడు మే 27 తేదీ జరుపుకుంటూ, దానికి ముందు మనము మండలాధ్యక్షులను నియమించుకుంటూ, అదేవిధంగా గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాం. ఇది అనవాయితీగా వస్తున్న ఆచారం ఈ పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మంది, మేము 83 నుంచి ఈ పార్టీని కనిపెట్టుకుంటున్నామని చెప్పి నా దగ్గర వచ్చి చెప్తుంటారు. అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఈ కార్యకర్తలు ఎన్నో కష్టాన్ని భరించారు, అవమానాన్ని భరించారు. ఈ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అలాగే ఎంపీ వేమిరెడ్డి గారి ప్రోత్సాహం, ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి 54,000 మెజార్టీతో నన్ను గెలిపించాం. మీకు అందరికీ నేను కోవూరు నియోజకవర్గ ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను మీకందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. మన కోవూరు నియోజకవర్గం ఎంతో చైతన్యవంతులున్న నియోజకవర్గం. ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా చైతన్యవంతులు. ఇందులో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. పాత వాళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఉంటారు. కొత్త వాళ్ళు ఈ రోజు వచ్చారు. కానీ నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇది వరకు ఈ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు, తర్వాత ఏ పార్టీకి వచ్చారు. మొన్న కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కల్మషం లేకుండా పార్టీని తన భుజాల మీద వేసుకొని మోసి తీసుకొచ్చారు. ఒక నాయకుడికి ఏ పార్టీ నుంచి ఎప్పుడు ఏ పార్టీలోకి వచ్చాము అన్నది కాదు, వచ్చిన తర్వాత విశ్వసనీయత ఆ పార్టీలో, ఆ పార్టీ నాయకుల మీద ఉందా, కార్యకర్తల మీద ఉందా లేదా అనేది కావాలి. మీరు ఆ పార్టీలో ఈ పార్టీలో నుంచి వచ్చారు అనేది అనవసరం. వచ్చిన తర్వాత ఆ కార్యకర్తల్ని, ఆ నాయకుల్ని వాళ్ళు అనుసరించి, పార్టీ సిద్ధాంతాలని అనుసరించి ఆ పార్టీలో విశ్వాసంగా పనిచేయడమే గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలనుకున్న నువ్వు నీ గ్రామంలో ఏం జరుగుతుంది, ఇది నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి నాయకుడికి. ఇక్కడ చాలా మంది గ్రామ స్థాయిలు ఉన్నారు, నియోజకవర్గ నాయకులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్క
చెబుతున్నాను. నీ గ్రామంలో ఒక గ్రామంలో 2000 మంది ఉంటే ఒక గ్రామంలో 5000 మంది ఉంటారు. ఆ గ్రామానికి 4 నాయకులు ఉంటారు. ఒక ఎస్సీసీలో ఉంటారు, ఒకరు బీసీ నాయకులు ఉంటారు, ఒకరు ఓసీ నాయకులు ఉంటారు. ఈ నాయకులందరూ అసలు ముందు మీ సచివాలయంలోకి మీరందరూ అడుగు పెడుతున్నారా? మీ ఊర్లో ఉన్న ప్రజలకి మీరేం కావాలో మీరు చూస్తున్నారా? మీరే కానీ ఇవి చూస్తే ఈ బాధ్యత మీరే తీసుకుంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆ ఊరికి వస్తుందో ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు అర్జీ ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళు? ఎందుకు మాకు ఇల్లు లేదంటున్నారు? ఎందుకు మాకు పెన్షన్ లేదంటున్నారు? కాబట్టి నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మొట్టమొదట ఆ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి. ఆ మనుషులు తీసుకెళ్ళండి. అక్కడ కాలేదా మండల నాయకుడి దగ్గరికి వెళ్ళండి. మండల నాయకుడి దగ్గర కాలేదా ఎమ్మెల్యే దగ్గరికి రాండి. అలాగా ప్రతి నాయకుడు కూడా ప్రభుత్వంలో మనకు అందుతున్న పథకాలను అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, మనకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ 2 అభివృద్ధి సంక్షేమం 2 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల నాయకత్వంలో కోవూరు నియోజకవర్గం పరిశ్రమల హబ్గా మారబోతుందని పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. ఆయన మినీ మహానాడులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో త్వరలో ఐటీ, ఇతర పరిశ్రమలు రానున్నాయని అన్నారు. వేమిరెడ్డి దంపతులకు అండగా ఉండి కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరిద్దామని పిలుపునిచ్చారు. మినీ మహానాడు రేపు అంటే మన రానున్న రోజుల్లో అంటే 27, 28, 29వ తేదీన జరగబోయే మహానాడు కోసం సంసిద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ మినీ మహానాడు. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మహానాడు చాలా ఈసారి జరుపుకుంటున్న మహానాడు చాలా ప్రత్యేకమైనది. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అంటే మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం గతంలో. 2019 నుంచి 24 దాకా రాక్షస ప్రభుత్వం ఉంది. మన మీద కేసులు పెట్టారు, మనల్ని బెదిరించారు, భయపెట్టారు. అలానే మన ఆస్తుల్ని దోచుకున్నారు. అలానే మన వ్యాపారం చేసుకోకుండా మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా, వెనుచూపకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే నాయకులు ఉంటారో, కార్యకర్తలు ఉంటారో ఆ స్ఫూర్తిని చూపించి కేవలం కోవూరు నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లాలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే చేసే కార్యకర్తలు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఇది మీకోసం ఏర్పాటు చేసిన మహానాడు. గతంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి అంతకాలంలో గెలుపొంది మొట్టమొదటిసారిగా ఏ విధంగా అయితే ఆ రోజున మహానాడు ఏర్పాటు చేస్తారో అదే స్ఫూర్తితో, అదే ఏదైతే కసితో ఈ రోజు కూడా మళ్ళీ మనము అదే మహానాడిని మళ్ళీ జరుపుకోబోతున్నాం. దానికి పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా తరలి రావాలి. ఖచ్చితంగా ఏదైతే మనకి చూపించిన స్ఫూర్తి పెద్ద మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏదైతే మనకి చూపించిన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితో పాటు ఆయన మన పార్టీని కొన్ని పునాదులతో నిర్మించారు. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగం అందించాలనుకున్నారు, పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కూడు, గుడ్డ, నీడ ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని ఆ రోజున మహానాడులో ప్రతిపాదించి దాన్ని నెరవేర్చుతూ అదే ఆశ సాధన కోసం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కృషి చేశారు. ఆయన ఆశ సాధనని ముందుకు తీసుకెళ్తూ ఆ తర్వాత వారసత్వాన్ని పుణిగి పుచ్చుకొని నారా చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యారు. ఆయన కూడా ఏదైతే సిద్ధాంతంతో మన తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ రోజులున్న పేద కుటుంబాలు, పేద మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకున్న పిల్లలకి ఉపాధి అవకాశాలు లేక చదువుకోవడానికి వసతి లేకపోతే ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టి వాళ్ళు చదువుకోవడమే కాకుండా ఐటీ విప్లవం తీసుకొచ్చి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి లక్షల కోట్ల రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళు ఎదిగేదానికి నారా చంద్రబాబు గారు రాశారు. ఆయన వేసిన ఫ్యూచర్ ఇవాళ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఇవాళ ఆయన అప్పుడు 2020 అని చెప్పి విజన్ అని ఆ రోజు చెప్తే అందరూ కూడా హేళన చేశారు. ఇవాళ మన కళ్ళ కనిపిస్తుంది, ఆ ప్రతిరూపం మనకు కనిపిస్తుంది. అలానే నారా చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని తీసుకొని రేపటి తరం నాయకుడు
యువగలంతో ప్రజాదరణ పొందిన నాయకుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంతో కష్టంలో ఉంది. గత ప్రభుత్వం ఉన్న ఆర్థిక రిసోర్సులన్నీ కూడా వాడేశారు. అసలు అప్పు పొందాలంటే కష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి అయినా కూడా ఎటువంటి భయం లేకుండా బెరుగు లేకుండా ఒక పక్కన ఎడ్యుకేషన్ సెక్టర్ మినిస్టర్ గా ఆయన ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేస్తూ మరొక పక్కన రాష్ట్రంగా ప్రజలంగా కష్టపడి ఎన్నో పరిశ్రమలు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మన నాయకుడు నేపథ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో రేపటి రోజున ఆయన ఖచ్చితంగా మనందరూ కూడా ఒక మార్గదర్శిగా నిలబడతారు. ఈ రోజున మీ మనాడు మనం కోవూరు నియోజకవర్గంలో జరుపుతున్నాం. కోవూరు నియోజకవర్గానికి ఒక అసెట్ మన పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో ఫండ్స్ తీసుకొస్తున్నారు. మన నియోజకవర్గానికి కాదు, జిల్లాకే కాదు, అలానే రాష్ట్రం కూడా అవసరమైన ఫండ్స్ ఎన్నో ఫండ్స్ తీసుకొస్తున్నారు. కేంద్రంలో ఆయనకున్న పరిచయంతో అలానే ఎంపీగా ఆయన బాధ్యులుగా మనకి ఒక పక్కన నెల్లూరు జిల్లాలో ఇందాక చాలా మంది చెప్పారు, నెల్లూరు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ హబ్ చేయాలని కృషి చేస్తున్నారు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలానే కోవూరు నియోజకవర్గం కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కలిసి ఒక పక్కన చేనేత కష్టం తీసుకొస్తున్నారు. అలానే డిస్పోజల్స్ లో అవసరమైన పరిశ్రమలు తీసుకురాబోతున్నారు. అలానే మన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కూడా మరిచి ఒక ఇండస్ట్రియల్ హబ్ గా ఒక ఐటీ హబ్ గా చేయబోతున్నారు మన పెద్దలు. ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు, రానున్న రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నడిపించడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతాడలో ఖచ్చితంగా మరిన్ని కంపెనీలు మరిన్ని పెట్టుబడులు కోవూరు నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మనము అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలానే కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మండల పార్టీ ప్రెసిడెంట్ కి అలానే కుటుంబ సాధకులకి అలానే గ్రామ పార్టీ వాళ్ళు అన్ని అలానే వివిధ హోదాల్లో ఎవరైతే ఎన్నికైన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఎటువంటి కోవూరు నియోజకవర్గానికి కాదు, నెల్లూరు జిల్లాకు కాదు, ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఎటువంటి సహాయ సహకారం కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండవ ఉంటుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండవ ఉంటారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రెండవ ఉంటారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సారథ్యంలో కోవూరు నియోజకవర్గంలో డబుల్ ఇంజన్ పరిపాలన కొనసాగుతుందని జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆయన కోవూరులో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీ, శాసనసభ నియోజకవర్గాలలో పర్యటించిన దాఖలాలు అరుదని, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిచాక ప్రతి నియోజకవర్గానికి వెళుతున్నారని గుర్తు చేశారు. అమృతధార, తాగునీటి ప్లాంట్లు, దివ్యాంగులకు ఉచిత ట్రైసైకిల్ పంపిణీ చేస్తూ ప్రజాసేవకు కొత్త భాష్యం చెబుతున్నారని అన్నారు. మన నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి క్రమాలు చేసుకోవాలి, దాని ద్వారా రైతులకు కావచ్చు, చదువుకున్న బిడ్డలకు కావచ్చు, ఇండస్ట్రీస్ ఎలా తెచ్చుకోవాలి, ఉపాధి ఎలా క్రియేట్ చేసుకోవాలి, పేదవాళ్ళ సంక్షేమం గురించి నాయకులుగా మనం అందరూ ఈ నియోజకవర్గ ప్రజలు బాగోగులు ఆలోచించుకొని మన సమస్యల్ని ఒక జిల్లా స్థాయికి తీసుకెళ్లి ఏదైతే ఇప్పుడు మీరు అన్ని ప్రతిపాదనలు ఇచ్చారో రేపు 23వ తారీఖు పార్లమెంట్ స్థాయిలో మళ్ళా ఒక ఈ మహానాడు జరుపుతాం. ఇక్కడ దీని తర్వాత ఈ ప్రతిపాదనలన్నీ పార్లమెంట్ స్థాయి నుంచి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయికి రేపు కడపలో జరగబోయే ఈ యొక్క మహానాడులో ప్రస్తావన చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన నిధులు కావచ్చు, దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, ప్రణాళికలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కానీ రేపు మహానాడులో ఈ రోజు మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. నాయకులు మంచి వాళ్ళైతే
ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు మీకు డబుల్ ఇంజన్ ఒక ఎమ్మెల్యే, మరి పెద్ద మనసున్న ఎంపీ, చాలా మంది దగ్గర ఆర్థిక వనరులు ఉండొచ్చు, అయితే మనసు ఉండదు. ఈరోజు ఒక్కసారి మీరు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు కోవూరు కావచ్చు, కావలి కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, అర్బన్ ఏరియాస్ లో తక్కువ రాజకీయ అవగాహన, నెల్లూరు నగరంలో అంత అవగాహన ఉంది, నెల్లూరు రూరల్లో కొద్దిగా అవగాహన. ఇటువంటి ఏరియాల్లో మీకు రాజకీయ అవగాహన ఎక్కువ. ఒకసారి ఆలోచించుకోండి, ఒక నెల్లూరు ఎంపీ ఎప్పుడైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తిరిగినట్టు తిరిగారా? ఎన్నికల రోజు ఈయన ఎంపీ అని చెప్తే తప్ప ఎన్నికల రోజుల్లో తర్వాత ఎప్పుడు ఈయన ఎంపీ అని మళ్ళా కన్ఫ్యూజ్. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఈ మొత్తం పార్లమెంటు ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఉండే నీళ్ల సమస్యని తీరుస్తున్నారు. దాదాపు 100కు పైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టారు, మంచినీటి RO యూనిట్స్ పెట్టారు. తర్వాత వికలాంగులకి ట్రైసైకిల్స్ ప్రతి నియోజకవర్గంలో అది ఒక పండగ వాతావరణం. ఆ పేదవాళ్ళు, ఆ వికలాంగుల యొక్క కళ్ళల్లో సంతోషం. నేను స్వయాన చాలా నియోజకవర్గాలకు పోయాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో దానిపైన చెప్పాల్సిన అవసరం లేదు. ఎంపీ గారు చెప్పకుండానే చేసే బాధ్యత ఆయనకు ఉంటుందని కానీ మీ యొక్క నియోజకవర్గం ఇక్కడ ఉండే యువత కోసం, ఉపాధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చే హార్బర్ లో మన పక్కనే యువత హార్బర్ వస్తాం, పక్కనే రామాయపట్నంలో మంచి పోర్ట్ వస్తుంది. అక్కడ ఆయిల్ కంపెనీని తీసుకువచ్చారు, ఆయిల్ రిఫైనరీ. వేల ఉద్యోగాలు వస్తాయి, వేల ఉద్యోగాలు. దాంట్లో మీ అందరికీ బిడ్డలకి మంచి ఉపాధి కలిగే అవకాశం. అంచున ఎయిర్పోర్ట్ వస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ మన ఎంపీ గారు రామ్మోహన్ గారు ఈ ఏరోనాటిక్స్ అని ఆయన చూస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ఆ ప్రాజెక్టు ఆయన్ని వదలకుండా పట్టుకొని ఆయన ద్వారా అది కంప్లీట్ చేసే బాధ్యతగా ఎంపీగా చూస్తున్నారు. ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ ఎంతో మంది, నేను చిన్నప్పటి నుంచి ఇంటానే ఉంది, నాకు అది చేయాలి, ఇది చేయాలని. అయిందా? ఏంటంటే కొన్నిసార్లు పదవులు ఇంపార్టెంట్ కాదు, ఆ పదవుల్లో ఉండే వ్యక్తులు ఇంపార్టెంట్. ఆ వ్యక్తుల వల్ల పదవులు జరగదు. ఇంతకుముందు ఎంపీలు లేరా? నెల్లూరుకి ఫస్ట్ టైం ఎంపీయా? చేసుకోగలరు. మనిషి యొక్క క్యారెక్టర్, క్రెడిబిలిటీ. ఈ వ్యక్తి ఏదైనా అడిగితే దీంట్లో స్వార్థం ఉండదు, ఇది ప్రజల కోసమే చెయ్యాలి అని ఆలోచన. ఒక నెల్లూరుకి ఇటువంటి మంచి వ్యక్తి, మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్, ఎథిక్స్ ఉండే వ్యక్తి, ఇతరులకు హాని చేయాలి అనే ఆలోచన లేనటువంటి వ్యక్తి, చిన్న పిల్లవాడు మనస్తత్వం, ఒకరికి హాని చేయాలని ఎప్పుడు లేదు అటువంటి వ్యక్తి మనకి ఈరోజు ఎంపీ రావడం, ఆయన సతీమణి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వడం, రాబోయే రోజుల్లో చాలా తొందరలో ఇంకా మంచి ఉన్నత స్థాయిలో నేను చూడబోతాం. వ్యక్తిత్వం వల్ల వస్తుంది ఇది. అటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం. నేను చూస్తాను ఎప్పుడు కానీ
ఒకప్పుడు ఎన్నికలప్పుడు వచ్చాం, మీ గేట్ల దగ్గర ఉండాలా, మీ గేట్లు 7 గేట్లు ఉన్నాయి, 12 గేట్లు ఉన్నాయి, ఎప్పుడు తెస్తాయి చెప్తా ఉండేవారు. ఈరోజు ఇంటి లోపల అంతా మీ నియోజకవర్గ మనుషులే, ఆయన బెడ్రూమ్ తప్ప అన్ని దగ్గరలో ఉన్నారు. బహుశా ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ అంత స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళు నేను చూడలేదు. మనం అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రోత్సహించుకుంటూ ఒక చిన్న ఎంత మందిలో ఒక మనిషి బాధపడినా ఈ రోజు మొత్తం ఎందువల్ల అతను బాధపడారు అని ఇంటికి పోయి ఎదగడానికి పోరాడు. సెన్సిటివ్ అయిన మనుషులు మనం ఎంత మంచి పని చేస్తున్నాం, ఎంత ఆ వ్యక్తి ఒకటే బాధపడుతున్నాడు, ఆ వ్యక్తి గురించి ఆలోచించే వ్యక్తులు. అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రం గత ప్రభుత్వం మనకు వదిలిపెట్టింది ధనంతో ఖజానా భూమిలో పెట్టి కాదు, ఖజానా ఖాళీ చేసి మనకి ఉత్త చిప్పు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఇంత క్రైసిస్ లో, ఇంత సంక్షోభంలో ఈ రోజు మనకి ఏమి ఇబ్బంది కలగనీయకుండా చేస్తున్నారంటే ఇబ్బంది లేదని కాదు, ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ రాష్ట్ర ఆర్థికంగా చిక్కిపోయి ఉంది. అయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన అనుభవం, ఈ క్రైసిస్ ని మేనేజ్ చేసే ఒక కేపబిలిటీ, నాయకులతో పని చేయించే ఒక పద్ధతి ఈ రోజు ప్రజలతో మమేకం చేసి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు, మన అధ్యక్షుడు పొల్లా శ్రీనివాస్ గారు ఎవరో ఒకరు మనకు కాన్ఫరెన్స్ తీసుకుని అది చేయాలి ఇది చేయాలంటున్నారు. చాలా మంది చెప్తున్నారు సూపర్ 6 ఏమైంది, సూపర్ 6 పనులలో వస్తున్నాయి, ఏదైతే చెప్పారో సూపర్ 6 అవి అన్ని అమలు చేస్తారు, అవే కాదు ఇంకా ఎక్కువ అమలు చేస్తారని తెలియజేస్తారు. వచ్చే నెల మీకు బస్సు స్టార్ట్ అవుతుంది మహిళలు, తర్వాత అలాగనే ఏదైతే తల్లికి వందనం అదిగా స్టార్ట్ చేస్తున్నాం. ఒకటే అర్థం చేస్తున్నాం, మనం వచ్చినప్పటి నుంచి ఈ సమయము గత ప్రభుత్వం చేసిన సమస్యలకి, సృష్టించిన సమస్యలకి సర్దుకోవడానికి సరిపోయింది. అదృష్టం ఈరోజు కేంద్రం కానీ కేంద్రంతో అనేక పనులు చేయించుకోగలుగుతున్నాం. ఇదన్నీ ఎందువల్లంటే మీరు గెలిపించిన సీట్ల వల్ల, మీరు ఇచ్చిన ఎంపీల వల్ల ఈ రోజు మన పరపతి భారతదేశంలో పెరిగి ఉంది. అందుకోసమే ఈ యొక్క కార్యక్రమం ప్రజల్ని ఉద్దేశించి, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ నియోజకవర్గంలో ఉండే సమస్యలు ఈరోజు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడానికే ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఒకటే తెలియజేస్తున్నా, రాజకీయాల్లో వచ్చినప్పుడు కొద్దిగా స్వార్థం ఉన్నా, మీ వ్యక్తిగతంగా స్వార్థం ఉండాల్సిందే, అయితే సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉండాలి. ఈరోజు సమాజానికి మన వల్ల మేలు జరుగుతుందా, ఈరోజు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాంట్లో మీరు సంతోషం చూడాలి. ఎందుకంటే మీ భాగస్వామ్యం లేదే ఆ రోడ్ రాదు, మీ భాగస్వామ్యం లేదే ఇంకో ప్రాజెక్ట్ రాదు. ఆ భాగస్వామ్యం మన వల్ల వచ్చింది, నా వల్ల వచ్చింది అనుకున్న రోజు మీరందరూ కానీ సంతోషపడతారు. అలా కాకుండా మా ఇంటికి ఏమొచ్చింది, నాకేమొచ్చింది అంటే ఎప్పటికీ ప్రతి ఒక్కరి ఇంటికి ఏది కాదు. ఈరోజు ఎన్నో అభివృద్ధులు చేశాం. నేను మేయర్గా ఉన్నప్పుడు, మంత్రి నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు 5,000 కోట్లతో అభివృద్ధి చేశాను. మా ఇంటికి చేసుకోలేదే, ఆ రోడ్లు చూసినప్పుడు సంతోషం నేను వేశాను, నేను అదే భాగ్యస్వామ్యం. అక్కడ నెల్లూరు నగరంలో పేదలకు ఇల్లు కట్టాం, అది చూసినప్పుడు నేను కట్టాను అనిపిస్తుంది.
అది ఎక్కడ లేని ఆనందం. ఆ దర్గాను చూసినప్పుడు నేను చేశాను అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్క కార్యకర్త మీరు నడిచేటప్పుడు ఉండే రోడ్డు నేనేసాను, మా ప్రభుత్వం వేసింది, మా పార్టీ వేసింది అనుకున్నప్పుడు దాంట్లో వచ్చే ఆ ఒక సంతోషం, అది సాటిస్ఫాక్షన్. సంతోషం లేని పని ఏది చేసినా మీకు అది సంతృప్తినివ్వదు. పక్కన వాళ్ళకి ఎప్పుడైనా మనం దానం చేస్తే మన జోబులో నుంచి పోతుందా వస్తుందా? దానం చేస్తే పోతుందా వస్తుందా? అయితే ఎందుకు సంతోషం వస్తుంది? సాటిస్ఫాక్షన్. ఈ రోజు రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి అంటే అదొక సంతోషం. అభివృద్ధి లేని రాష్ట్రాన్ని ఈ రోజు ఇటువంటి మంచి నాయకులతో పెట్టామంటే అది సంతోషం. చిన్న పనులు కాదు మీరందరూ చేసింది, చిన్న త్యాగాలు కాదు. అయితే నాకు సంతోషం తెచ్చుకోవడం తెలుసు. త్యాగం చేసినప్పుడు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. అందుకోసమే మనం భాగ్యస్వామ్యం అయ్యామండి. ఈ అభివృద్ధిలో భాగ్యస్వామ్యం అయినప్పుడు పక్కన వాడి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు, గ్రామంలో రోడ్డు చూసి ప్రజలు సంతోషంతో గ్రామంలో ప్రజలకు మేలు చేసినప్పుడు లేదంటే మాకేం కాలేదు. చేసే అవకాశం 5 లక్షల మంది మీ ఊళ్ళో ఉన్నాం. మీరే ఎందుకు ఈరోజు నాయకులు అయ్యారు? 5 లక్షల మందిలో మీరే ఎందుకు అయ్యారు? భగవంతుడు అవకాశం ఇచ్చారు. మనకు ప్రజలకు సేవ చేయాలని ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈరోజు కూర్చోకున్నాం. ఆ యొక్క సేవలో నుంచి సంతృప్తి పొందాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే భాగ్యం మనకు దొరికింది. అలాగే ఈ నియోజకవర్గాన్ని కాపాడుకునే భాగ్యం మనకు దొరికింది. మంచి నాయకులు దొరికారు. వీళ్ళందరితో కలిసి ఇంకా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని భావిస్తున్న అత్యంత క్రమశిక్షణకు మారుపేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో సీఎంకు ఉన్న పరపతితో రాష్ట్రం ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం సీఎంకే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు తన వద్దకు వస్తామన్నా తానే వారి కార్యాలయాలకు వెళ్లి రాష్ట్ర సమస్యల గురించి చర్చించటం చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఇటువంటి మహానాడు, మినీ మహానాడు ఇటువంటి కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన మాటలు వింటే క్రమశిక్షణ మాటలు ఇక్కడే కాదు, నేను పార్టీలో మన ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి 2 సార్లు వస్తారు, ఖచ్చితంగా 2 సార్లు వస్తారు. క్రమశిక్షణ ఈ పార్టీలో ఉండేది నేను అక్కడ గమనిస్తున్నాను. పాత గవర్నమెంట్ లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది, అప్పుడు గమనించిన. ఈరోజు ఈ పార్టీకి దేవుడు దయ వల్ల ఈ పార్టీ మార్గం దేవుడు దయ అంతే జరిగింది. ఈరోజు క్రమశిక్షణ అనే పదానికి చూస్తున్నా ఢిల్లీలో ఒక్క క్షణం ఖాళీగా ఉన్నాడు ముఖ్యమంత్రి. రాత్రి రాని, పొద్దున్న రాని, రాత్రి 9-8 గంటలకు వచ్చాడంటే ఎంపీలు ఉన్నారా? ఎవరున్నారు ఇక్కడ? అది కూడా అందరు ఉన్నారా? ప్రతి ఒక్కరు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదని మాట్లాడు. ఉన్నోళ్ళందరినీ పిలుస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎంత గొప్ప వ్యక్తి అతని కింద మనం ఉన్నాం. అదే మా సంతోషం. నా కాన్షియస్ కూడా పర్మిట్ చేస్తుంది. ఎంత కష్టమైనా చేయాలి ఈ పార్టీలో. వచ్చి ప్రతి ఒక్కరిని భోజనం చేసి రావాలంటే మద్దతు పడుతుంది. భోజనం చేయలేదు అందరు రాండి.
అందరితో కూర్చొని ఫోన్ చేస్తాడు. మనం అసలు ఇటువంటిది మనం నమ్మం. ఒక ముఖ్యమంత్రి 8 గంటలకు రాని 9 గంటలకు రాని ఫోన్ చేశారా? ఎవరన్నా తినేసి ఉంటే కూడా ఎప్పుడు కూడా ఇది కాదు, ఎవరు ఫోన్ చేయలేదు వాడు రాకంటాడు. పొద్దున్నే దాదాపు ఢిల్లీ వచ్చాడంటే 5-6 మంత్రుల్ని కలవంటే వెనక్కి రాడు. అక్కడ కూడా ఎంత గౌరవం అంటే చాలా మంది మేము వస్తాం సార్ మీరు రావద్దు అంటారు. ఎవరైనా 3-4 తప్పక. ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఇంకొకటి గొప్ప వ్యక్తి, ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలని అందరికి తెలియదు కాబట్టి ఏ మంత్రి వచ్చినా మీరందరూ కూడా కూర్చోండి నాతోటే అంటారు. మేము ఎంపీలం అయినా మీరందరూ కూడా కూర్చోవాలా, మీరందరూ వినాలా, నేను ఏం మాట్లాడుతున్నాను, మీరు చెప్పాల్సింది ఏదైనా ఉన్నా మీరు మీ సలహా కూడా చెప్పండి అంటే అంత ఓపెన్ గా వదిలేస్తాడు. క్రమశిక్షణ అనే దానికి ఇవన్నీ అంటే నా ఒక్క తెలివితేటలే కాదు, మీది ఎవరన్నా మీరు సలహాలు ఇచ్చినా నేను తీసుకునేదానికి రెడీ. ఇవన్నీ అసలు మనం చూడం. నేనైతే అసలు నాకు ఆశ్చర్యం, ఫస్ట్ 2 నెలలు ఈయన ముఖ్యమంత్రినా ఏంటబ్బా ఇది, మనల్ని అందరినీ పిలిచి భోజనం అంటాడు, ఆయన భోజనం చేయడు, అందరూ కూర్చోవాలా, కూర్చొని అందరం కలిసి చేస్తామంటాడు. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మీకేమన్నా వేరే ఏదైనా పని ఉన్నా ఖచ్చితంగా అక్కడనే పిలిచి మాట్లాడాలి, పర్సనల్ గా మాట్లాడి రాండి, మీ సమస్య నేను చెప్పండి. ఎంపీలకి ఆయన ఇచ్చే టైము ఢిల్లీకి వచ్చి ఆశ్చర్యం నాకు. అంటే క్రమశిక్షణే ఈ పార్టీలు అంతా, అది చాలా పద్ధతిగా కూడా ఏ మినిస్టర్ జరిగిపోయినా తీసుకుపోవడం అనేది సహజంగా మనం చూడం. ఇతను ఆ అవకాశం కూడా ఇచ్చి మీదేమన్నా ఉంటే చెప్పండి అంటాడు. అది ఇంకా ఆశ్చర్యం నాకు. ఒక ముఖ్యమంత్రి 100 మంది మినిస్టర్ల దగ్గర నేను గమనించాను. ఈ మధ్య లాస్ట్ వచ్చినప్పుడు జల్ జీవన్ మిషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ లో 27,000 కోట్లు ఇస్తే 2,500 కోట్లు వాడేది. జల్ జీవన్ మిషన్ మినిస్టర్ దగ్గర సిఆర్ పాటిల్ ఆయన దగ్గర పోయిన తర్వాత మమ్మల్ని నోటీస్ చెప్పారు. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఈ జల్ జీవన్ మిషన్ యూపీలో అన్ని దగ్గర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, ఈ బోర్లు వేసి బోర్లు వాటర్ కానీ నిలిచిపోయిందంటే ఈ కొలాయిలన్నీ ఖాళీ అయిపోతున్నాయి, కొలాయిలు మిగులుతున్నాయి, ఈ బోర్లు వల్ల అందుకని ప్రయాణం తీసుకొని దీన్ని రెడీ పెట్టుకున్నారు సార్. దానికి ఒకటే మన ముఖ్యమంత్రులు చెప్తున్నారు, నాకు మీ బోర్లు పర్లేదు, ఏది పర్లేదు, నేను రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేయించుకుంటా, డైరెక్ట్ రిజర్వాయర్ నుంచి. సో మీకు ఇబ్బంది ఉంది, రిజర్వాయర్ లో నీళ్లు ఉంటాయి, సోమసులు ఉంది మనకి, సోమసులు నీళ్ళ నుంచి నీకు ఎక్కడికైనా నీకు జల్ జీవన్ మిషన్ కింద పైప్ లైన్ వేశారంటే ఎప్పుడు వాటర్ ఉంటుంది. సో కుళాయిలు ఎప్పుడు ఖాళీగా ఉండవు. సో అతనికి నేను రిజర్వాయర్స్ నుంచే తీసుకుంటాను, నాకు మీరు చెయ్యాలా. సెక్రటరీ అందరూ ఉన్నాయి సార్, ఇది చెప్పిన దీని ప్రకారం అయితే మనం చేయొచ్చు, దీన్ని ముందు తీసుకుపోవచ్చు. నెక్స్ట్ మీరు ఎంత ఇవ్వగలుగుతారు? 27,000 కోట్లు ఇస్తే 2,500 ఖర్చు పెట్టేస్తారు, మీరు ఏమంటారు? మీకు అది పాత గవర్నమెంట్ గురించి ఈ రోజు నాకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు రావాలా, దాని గురించి ఎంత చేస్తారో అంటే మనిషిలో ఆ పట్టుదల కూడా ఆయనకు వచ్చే ఆలోచనలు. రిజర్వాయర్ ఉండగానే ఎవరైనా నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, ఇబ్బంది లేదు. సో ఏ కొలాయి కూడా ఖాళీగా ఉండదు. 1,00,000 కోట్లు దాదాపు యూపీలో కావాలి దీని గురించి ఖర్చు పెట్టుకుంటారు. కానీ బోర్లతో ఈ బోర్ల వల్ల ప్రాబ్లం వచ్చింది. సో వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇటువంటి సలహాలు మన ముఖ్యమంత్రి ఇవ్వడం, వాళ్ళు ఇది ఎంత మర్యాద అంటే సార్ మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి. మినిస్టర్ ఎదురు చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి, మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలా, మా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పంపిస్తాం, మా టీం వస్తుంది, మీరు కొంచెం ఇవన్నీ కూడా మాకు చూపించాలా, ఎట్లా చేయాలా, ఏంటి మీరు ఏం చేస్తున్నారా, అసలు ఇప్పుడు దాకా ఏం చేశారు జల్ జీవన్ మిషన్ కింద అంటే ఈ ఉదాహరణ ఒకటి చెప్తున్నా.
అటువంటి ముఖ్యమంత్రి మనం ఈరోజు అందరూ ఉన్నాం. ఈ మహానాడు కార్యక్రమం కూడా మనం మీటింగ్ పెట్టాడు. అంటే క్రమశిక్షణ అన్ని మీటింగ్ దాదాపు 2 గంటలు నడిచింది. మెయిన్ ఏంది, క్రమశిక్షణతో ఇంతమంది తీసుకురావాలి, పలాని కాన్స్టిట్యూన్సీ రావాలా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. అంటే ప్రతి చిన్న విషయం కూడా ఆయన మనసు పెట్టి పోయేటప్పుడు ఏదన్నా లేనిపోని యాక్సిడెంట్ ఇటువంటి జరుగుతాయి. సో మనం క్లోజ్ చేయడం కూడా 5 గంటలే క్లోజ్ చేయాలా. అంటే ఆయన మైండ్ లో ఎప్పుడు పనిచేసే ఇది కూడా ఎట్లుంటుందంటే సేఫ్టీ కూడా చూస్తున్నాం. అభివృద్ధి అనేది ఇది చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు దగ్గర ఎయిర్పోర్ట్ కూడా దాదాపు 100 కోట్లు ల్యాండ్ అవసరం వచ్చింది. అక్కో లోన్ కూడా క్లియర్ అయింది. ఆ లోన్ క్లియర్ అయింది కాబట్టి 100% సంవత్సరంలో మనకి ఎయిర్పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది. బీపీసీఎల్ అంటే బీపీసీఎల్ కూడా ఈ సంవత్సరంలోనే ఇంకొక 3-4 నెలల్లో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కూడా దాదాపు 5-6 వేల ఎకరాలు బీపీసీఎల్ ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేసి ఉన్నారు. దానికంటే ఇంకా ఎక్కువ దాదాపు ఇంకొక వాళ్ళ ఉద్దేశం ఇంకొక 6,000 ఎకరాలు వాళ్ళకి కావాలా, వేరే ఇండో సోలార్ ఫ్యాక్టరీ వస్తుంది వాళ్ళకి ల్యాండ్ కావాలా. దాదాపు మొత్తం ఇంతకుముందు 12,000 ఉన్నారు, 18,000 పోయేటట్టు ఉంది. దాని ప్రయత్నంలో కూడా ఉన్నారు. అంటే మన నెల్లూరు జిల్లాకి ఇవన్నీ కానీ వస్తే నెల్లూరు జిల్లా ఈరోజు దుగ్గరాజపట్నం షిప్ రేటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి శాంక్షన్ చేసింది. షిప్ బిల్డింగ్, షిప్ రేటింగ్ అంటే అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ. దాన్ని శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దుగ్గరాజపట్నం నెల్లూరు, పాత నెల్లూరే అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ రాబోతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా సెంటర్ నుంచి మనకి అదృష్టం, మనం గెలవడం, ఇండియాలో మనం భాగస్తులుగా ఉండడం, అక్కడ మనకి ఉండే సపోర్ట్ కూడా. ఇంకొక విషయం కూడా చెప్పాలా, మన ముఖ్యమంత్రులు ఇక్కడ అమరావతి క్యాపిటల్ భూమి పూజ నుండి మళ్ళీ సెక్రటరీ చేయడం, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర మామూలుగా మినిట్ టు మినిట్ 4:30 నుంచి 5 మేము అందరం కూడా పోయాము. మనకి అక్కడ దాకా మనకి పోనీరు కూడా. ఫస్ట్ స్టెప్ లో మనం ఉంటాం, సెకండ్ స్టెప్ ఆడి నుంచి మళ్ళీ సెపరేట్ గా సెక్యూరిటీ 4:30 to 5 టైం 6 గంటలకు వచ్చాడు తిరిగి. ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నేను దాదాపు 5-6 సార్లు పోయినా ఇక్కడ ముందు కూడా. ఇప్పటికి నేను టైం అంటే టైం మెయింటైన్ చేస్తాను. ప్రైమ్ మినిస్టర్ 4:30 పోయినా ఆయన 5 రావాలా, 5 పోయి 6కి వచ్చాడు. నేను అప్పుడే అన్నా సార్, అప్పటికి నేను ఇట్లా ఏ ప్రైమ్ మినిస్టర్ ఇంత ముందు చూసుండా ఎవరికి కూడా టైం ఇవ్వట. అంటే మన ముఖ్యమంత్రులకి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే ఢిల్లీలో, దాన్ని బట్టే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ముందుకు పోగలరు. తల్లికి వందనం ఖచ్చితంగా జూన్లో ఇవ్వాలన్నా, అన్నదాత సుఖీభావ అది కూడా జూన్లో మీకు ఇవ్వాలనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆగస్టులో మీకు చెప్పినట్టు 3%. ఇవన్నీ కూడా ఈ రోజు ఈ పరిస్థితుల్లో చేయగలుగుతున్నా అంటే ఆయన అనుభవం, ఆ వ్యక్తికి ఉండే అనుభవం. ఈ రోజు మన అదృష్టం, ఈ రోజు ఈ రాష్ట్రం లేకపోతే చల్లబల్ల అయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నారు. మనందరం కూడా గుర్తుపెట్టుకోండి, మన ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఇట్టున్నామంటే మనందరం అతన్ని గుర్తుపెట్టుకోవాలా. రేపు మహానాడు కూడా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా రాండి. ఎందుకంటే రేపు ఈ రోడ్లలో ఈ స్పీడ్లు మరీ కోవర్లు ఇంటుంటాం. ఈ రోజు ఒక కారు ఎక్కడో దూరిందన్నారు, అక్కడికి వచ్చేది ఇవన్నీ చాలా ఇంటుంటే కోవులు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకు అవుతుందో తెలియటం ఎక్కువ. ఏదో ఒక సమస్య. రోడ్లు బాగున్నాయి, సంవత్సరాల నుంచి 1 year నుంచి రోడ్లు బాగున్నాయి. రోడ్లు బాగా చేయాలి చేశారు కదా. ఊర్లోనే మొన్న కూడా కాలేజ్ స్టూడెంట్స్ అది అసలు ఇంటర్నే ఎంత బాధ వేస్తుంది. ఆ స్టూడెంట్స్ ఆ స్పీడ్ రావడం అనవసరంగా సెకండ్ ఇయర్
సో ఈ రోజు కోవూరు ఈ పరిస్థితిలో ఉన్నామంటే కూడా అవన్నీ మన ప్రభుత్వం పైనుంచి వచ్చే సహాయమే ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొస్తుంది. దాదాపు 200 కోట్లు కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టి అది కనపడటం లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ పై ఎవరు ప్రశ్నించినా సమాధానం చెప్పాలని వైసీపీ మాజీ జెడ్పీటీసీ పొట్టిల సురేష అన్నారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై రూప్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి వేల రూపాయలు దాన ధర్మాలు చేస్తే దేవుడైపోతాడా అని ప్రశ్నించారు. మైనింగ్ ఆపేసినందువల్ల వేల కుటుంబాలు రోడ్ల మీద పడిన పరిస్థితి వచ్చిందన్నారు. బెట్టింగ్ విషయాల్లో మొదట రూప్ కుమార్ హైదరాబాద్ లో అరెస్ట్ చేసి కుక్కను కొట్టినట్టు కొడితే తట్టుకోలేక ఎమ్మెల్యే అనిల్ పేరు చెప్పాడని, కృష్ణా సింగ్ దగ్గర 5 లక్షలు తీసుకుంది రూప్ కాదా, అది అనుభవిస్తుందేమో అనిల్ అని ఆమె పేర్కొన్నారు. మా సైదాపురం మండలంలో లీజు గడువు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి క్వార్జ్ గన్లన్నింటిలో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మీడియా ముందు వివరించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నాయకుడు అడిగిన వాటికి ఏ ఒక్కదానికైనా సమాధానం ఇచ్చారా, వివరణ ఇచ్చారా? లేదే. మీరు సమాధానం చెప్పలేక బెట్టింగ్ రాయిల చేత, బ్లాక్ మెయిల్ల చేత, కేడీల చేత, కేటుగాల చేత మీరు మాట్లాడిస్తున్నారు మీడియా ముందు. ఈ బెట్టింగ్ రాయుడికి, బ్లాక్ మెయిలర్కి, కేటుగాడికి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు. కానీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు మీడియా ముందుకి రావాల్సి వచ్చింది. ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులకే వంట పారుతాయి అన్నట్లుగా అక్రమ మైనింగ్లో ఈ బెట్టింగ్ రాయుడికి సంబంధం ఉంది కాబట్టే, అతను కూడా భాగస్వామి కాబట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ బెట్టింగ్ రాయుడు వంత పాడుతున్నాడు. మీడియా మిత్రులందరికీ తెలిసే ఉంటుంది బెట్టింగ్ రాయుడు ఎవరు అనేది. మూలాపేటలో ఏ వీధి అడిగినా, చందులో అడిగినా కూడా బెట్టింగ్ రాయుడు ఎవరో మీకు తెలుస్తుంది. ఈ బెట్టింగ్ రాయుడు మాట్లాడితే మా విపిఆర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి సమాధానం చెప్పాలా అని అంటున్నాడు. విపిఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి, ఒక బాధ్యత గల ఎంపీ, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు, ఎంపీగా తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎంపీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పైన ఉంటుంది. మరి ఈ బెట్టింగ్ రాయ్ గారి గోల ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంకొక మాట, మా సైదాపురం మండలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల్ని క్వార్జ్లో దోచుకుంటున్నారు. క్వార్జ్లో వేల కోట్ల రూపాయలు దోచుకొని ₹1,00,000 రూపాయల్లో దాన ధర్మాలు చేస్తున్నారు. కోట్ల రూపాయల్లో దోచుకొని, వేల కోట్ల రూపాయల్లో దోచుకొని ₹1,00,000 రూపాయల్లో దాన ధర్మాలు చేస్తే దైవాంశ సంభూతులైపోతారా? ప్రజలకు సమాధానం చెప్పరా? ఒక ఎంపీ, ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి సమాధానం చెప్పరా? దైవాంశ సంభూతులా అని మీడియా ముఖంగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. అందుకే అనేది రూపు ఒక డూపు అలియాస్ కేశవ. మా సైదాపురం మండలంలో 10 నెలలుగా ఈ మైకాంగాన్లన్నీ మూసివేయించి మా సైదాపురం మండలంలో మైకా పరిశ్రమల కింద ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులకి, కూలీలకి పనులు లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అనిల్ కుమార్ యాదవ్ గారు మా సైదాపురం తరపున మాట్లాడితే, అదేమంటే పర్సనల్గా దానికి సంబంధించిన సమాధానం మీ దగ్గర లేకుండా మేము ఆధారాలతో సహా మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేక అనిల్ కుమార్ యాదవ్ గారి పైన మాట్లాడుతున్నారు. ఇక బెట్టింగ్ విషయానికి వద్దాం. ఇక బెట్టింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా అనిల్ అన్నకి ఈ బెట్టింగ్ విషయంలో నోటీస్ రాకముందే సిఐ దుర్గా ప్రసాద్ గారు ఈ బెట్టింగ్ రాయిని రూప్ కుమార్ యాదవ్ గారిని హైదరాబాద్ లో అదుపులో తీసుకొని వచ్చి కుక్కని కొట్టినట్టు కొడితే దాన్ని భరించలేక తాను కృష్ణ సింగ్ దగ్గర తీసుకున్న 5 లక్షల రూపాయల్ని, నాకు సంబంధమే లేదు బెట్టింగ్తో, ఈ 5 లక్షల రూపాయల్ని మా ఎమ్మెల్యే, అంటే అప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా,
వారిపైన వారు తీసుకున్నారని వారిపైన మీరు నింద వేయడం జరిగింది. మిమ్మల్ని అదుపులో తీసుకొని విచారణ జరిపిన తరువాతనే మా అనిల్ అన్నకి నోటీస్ వచ్చింది. అప్పుడు నోటీస్ వచ్చిన తర్వాత ఎస్పీ రామకృష్ణ గారు అనిల్ అన్నతో మాట్లాడితే అప్పుడు వచ్చింది. అప్పుడు నీ బ్రతుకు బయటపడింది, ఎవరు 5 లక్షలు తీసుకున్నారా అనే విషయం. ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా, ఎస్పీ రామకృష్ణ గారు ఉన్నారు, నువ్వు 5 లక్షలు తీసుకున్నావే, కృష్ణ సింగ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇది మీ ప్రభుత్వం, ఇప్పుడు విచారణ జరిపించండి, వాస్తవాలు బయటకు వస్తాయి, నిందలు ఎవరు మోస్తున్నారో బయటకు వస్తుంది, నిజ నిజాలు నెల్లూరు ప్రజలకి తెలుస్తాయి. ఇక ఒక విషయం మాట్లాడారు, పశువుల సంతని పగలగొట్టించారు. సరా పశువుల సంతకు సంబంధించి ఇంతకుముందు ఏం చెప్పారు, 5 లక్షలు తీసుకున్నారు అని మీరే మాట్లాడారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకున్నారని మీరే మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ పశువుల సంతకు సంబంధించిన వాళ్ళు వచ్చి మీడియా ముఖంగా అనిల్ కుమార్ యాదవ్ మేము ఏమీ ఇవ్వలేదు, వారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారని మీరు కావాలని ఆ పశువుల సంతని మరలా పగలగొట్టించారు. అది మీరు చేసిన ఘనత. ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? రూప్ కుమార్ యాదవ్ గారిలో ఒకటి బాగా మనం గమనించవచ్చు, అబద్ధాన్ని కూడా నిజం అన్నట్టుగా పెద్దగా అరుస్తూ అబద్ధాన్ని నిజంగా చెప్పగలిగే టాలెంట్ ఎవరికైనా ఉందంటే అది రూప్ కుమార్ గారికి, ఈ బెట్టింగ్ రాయుడు గారికి. ఇంకొక విషయం ఏం మాట్లాడారు, అనిల్ కుమార్ యాదవ్ గారు కరోనా టైంలో ఒక హాస్పిటల్ నుంచి డబ్బులు తీసుకున్నారు అని. మీరు ఏ హాస్పిటల్లో మీరు నిరూపించగలరా? అనిల్ అన్నకి ఏ హాస్పిటల్ నుంచి డబ్బులు వచ్చారో, ఎవరు డబ్బులు ఇచ్చారో మీరు నిరూపించగలరా అని నేను మీడియా ముఖంగా మాట్లాడుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొక మాట కూడా మాట్లాడున్నారు ఈ బెట్టింగ్ రాయుడు, బాలకృష్ణారెడ్డి గారు ఇల్లు పడగొడితే మీరు పరామర్శకు కూడా పోలేదే అని. ఎవరి మీద ప్రేమ? బాలకృష్ణారెడ్డి గారి మీద ప్రేమ, అంత ప్రేమ. మరి బాలకృష్ణారెడ్డి గారు ఎలక్షన్కి ముందే మీతో ఉన్నారా లేదా? పార్టీ ఆఫీస్ ఓపెన్కి బాలకృష్ణారెడ్డి గారు వచ్చారా లేదా? ఇల్లు పగలగొడుతున్నారని మీ ఇంటి చుట్టూ 4-5 సార్లు తిరిగింది నిజమా కాదా? మీ ఇంటి చుట్టూ తిరిగినా సరే మీరు అతనికి ఏం చేశారు, దగ్గరుండి పగలగొట్టించినంత పని చేశారు. మా అనిల్ దగ్గరికి రాలేదే, అనిల్ కలిశారా? లేదు కదా. మీ ఇంటి చుట్టూ 4-5 సార్లు తిరిగి నా ఇల్లు పగలగొడుతున్నారని చెప్పినా కూడా మీరు పట్టించుకోకుండా ఇప్పుడు మీడియా ముందు వచ్చి బాలకృష్ణారెడ్డి గారి మీద ప్రేమ వలకబోస్తున్నారు. అది రూప్ అంటే. చెప్పాను కదా, రూప్ ఒక డూప్ అని. ఇది ఒక నిదర్శనం. ఇంకొకటి, 2019కు ముందు నీ పరిస్థితి ఏంటి, 2019 తరువాత నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకో. అనిల్ అనే దయ వల్ల మూలాపేటలో 10 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నావు. 30 లేఅవుట్లలో 30-40% డబ్బులు సంపాదించుకోగలిగావు. ఇప్పుడు తిన్నింటి వాసాల లెక్క పెడుతూ విపిఆర్ గారి చెంత చేరిపోయావు. ఇంకొక మాట కూడా అనున్నాడు బెట్టింగ్ రాయుడు, అనిల్ అన్న నెల్లూరు నగరాన్ని వదిలి వెళ్ళిపోయారా? నెల్లూరు నగరాన్ని వదిలిపోయే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు నెల్లూరు నగరాన్ని వదిలిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నర్సారావుపేటలో ఎంపీగా పోటీ చేయమంటే మా అధినేత జగనన్న కోరిక మేరకు ఆయన మాటని గౌరవిస్తూ నర్సారావుపేటకి ఎంపీగా పోటీ చేయడానికి వెళ్ళారు. అంతేగాని నెల్లూరు నగరాన్ని వదిలిపోవాల్సిన అవసరం అనిల్ కుమార్ యాదవ్ గారికి లేదు. ఇంకొక మాట కూడా, రక్తాన్ని చిందించి నేను ఎమ్మెల్యేని చేశాను అని మీరు మాట్లాడారు. అనిల్ అన్న ఒక డాక్టర్, నీలాగా మూలాపేటలో చింతపెక్కలు ఆడుకునేవాడేం కాదు. వాళ్ళ తాతగారు 20 సంవత్సరాలు సర్పంచ్గా వర్క్ చేశారు. వాళ్ళ బాబాయ్ గారు కార్పొరేటర్గా ఒక బాబాయ్ గారు వర్క్ చేస్తున్నారు, ఇంకొక బాబాయ్ గారు ఎంపీటీసీగా కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళది రాజకీయ కుటుంబం. మరి అనిల్ అన్నని మీరు ఎమ్మెల్యేగా చేయాలి, మీరు అయిపోవచ్చు కదా. అనిల్ అన్నని చేసే బదులు ఆ రక్త మాంసాలు చిందించి మీరే ఎమ్మెల్యే అయిపోవచ్చు కదా. చూడ, ఒక నింద వేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళది రాజకీయ కుటుంబం. అనిల్ అన్నని మీరు ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళది రాజకీయ కుటుంబం అని మీడియా ముఖంగా మీకు తెలుపుకుంటున్నాను. ఇక విచారణ జరిపించాలి అంటున్నారు. పోదాం విచారణకి. మైనింగ్ మీద మొదటగా విచారణకి పోదాం.
మా సైదాపురం మండలంలో మైనింగ్ మీద విచారణ జరిపిస్తాను అంటున్నారు. ఖచ్చితంగా జరిపించండి. గత ప్రభుత్వంలో మా సైదాపురం మండలంలో 5 మైళ్ళలో ఖచ్చితంగా విచారణ జరిపించండి. ఆ 5 మైళ్ళలో కోట్ల రూపాయలు దోచుకునింది మీరే కదా. ఆ అకౌంట్స్ లావాదేవీలన్నీ కూడా రూప్ కుమార్ యాదవ్ గారి పైనే ఉన్నాయి. ఆ 5 మైళ్ళలో విచారణ జరిపిస్తే ముందు వెళ్ళేది లోపలికి నువ్వే. పైకి గంభీరంగా మాట్లాడడం కాదు, వాస్తవాలు మాట్లాడు. మా సైదాపురం మండలంలో ఈరోజు ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసుకొని మాట్లాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీదే కదా బా, ప్రభుత్వం మీదే అయినప్పుడు ఖచ్చితంగా ఆ 5 మైళ్ళ మీద విచారణ చేయించాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. బెట్టింగ్ మీద కూడా విచారణ జరిపించండి. అసలు నేనేమనుకున్నానంటే ఐపీఎల్ జరుగుతున్నాయి కదా, మా రూపన్ ఎక్కడైనా హైదరాబాద్లో బెట్టింగ్ చేసుకుంటా ఉంటాడనుకున్నాను. నెల్లూరులోనే ఉన్నాడని మార్నింగే తెలిసింది. మంచిది, ప్రభుత్వం మీదే. మీరు 5 లక్షలు తీసుకున్నారు కదా, సింగ్ గారు కూడా ఉన్నారు, ఎస్పీ రామకృష్ణ గారు కూడా ఉన్నారు. ప్రభుత్వం మీదే. ఖచ్చితంగా విచారణ జరిపించండి. నిజాలు బయటకు వస్తాయి. ఎవరు నిందలు మోస్తున్నారా అనేది జనాలకు కూడా తెలుస్తుంది. అమ్మా, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఒక ఆడబిడ్డగా మీకు ఒక మాట చెప్పుకుంటున్నాను. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే తత్వం గల వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రూప్ కుమార్ యాదవ్ గారు. ఇప్పుడు మీ చెంత చేరున్నారు. మీ ఇంటి గుట్టు, మీ ఇంటి విషయాలు ఏవైనా బయటకు వస్తాయి అంటే అది ఒక్క రూప్ కుమార్ యాదవ్ దగ్గర నుండే. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే తత్వం గల వ్యక్తిని మీరు పెంచుతున్నారు. పావుకి పాలు పోసి పెంచినట్లు ఖచ్చితంగా అది కాటైకైతే మానదు. మీకు ఒక ఆడబిడ్డగా మీకు నేను తెలుపుకుంటున్నాను. అదేదన్నా ఉంటే మీడియా ముఖంగా అదేదో రిలీజ్ చేయమనండి. మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. రూపన్న మాట ఎట్టుంటాయంటే నీటి మీద రాతలు లాంటివి. ప్రూఫ్తో చూపించమనండి. గుండు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మా సైదాపురం మండల ప్రజలకి మీరు అడిగినట్టు ఆ కాజ్ అదే అన్నారు కదా, ఫినీ కంపెనీ త్వరపన ఒక్కటే కాదు అని. మేము పోరాటం చేసేది కూడా అన్నీ ఓపెన్ చేయండి, ఆ వ్యవస్థని బాగుపరచండి అని అడుగుతున్నాం. గుండు కొట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఏ కంపెనీలకి మీరు చెప్పారు కదా, లిస్ట్ ఇస్తే మేము సంతోషపడతాం. శంకుస్థాపన కూడా చేయలేదు. మేము ఇంతకుముందు కూడా చెప్పున్నాం, వారు కంపెనీ పెడతామంటే మేము స్వాగతిస్తాం. మా సైదాపురం మండల ప్రజలకి ఉపాధి దొరుకుతుంది. ఎప్పుడో శంకుస్థాపన కూడా చేయని కంపెనీ కోసం గత 10 నెలల నుంచి మూసివేస్తున్నారు. మేము మరి కంపెనీ పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని కూడా ఇంతకు ముందు గతంలో మాట్లాడడం జరిగింది. అసలు వారికి ఎక్కడ ఉద్దేశం ఉంది, చైనాలో పెడుతున్నారా లేదా ఎక్కడ పెడుతున్నారా అని కూడా మేము అడగడం జరిగింది. వాటన్నిటికీ సమాధానం లేదు వారి దగ్గర. వారు వ్యక్తిగత ఆరోపణలకి దోషాలకు దిగుతున్నారే కానీ మా సైదాపురం మండల పరిస్థితి ఏందా అనేది వారికి లేదు. ఒక్కటి ఫైనల్గా ఏంటంటే ఈ తెల్లరాయిని సైదాపురం మండలంలో గత ప్రభుత్వంలో కూడా దోచుకునింది ఈ రూప్ కుమార్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే. అకౌంట్స్ అన్నీ కూడా రూప్ కుమార్ యాదవ్ గారి లావాదేవీలన్నీ కూడా ఆయన పేరు మీదే ఉన్నాయి. ఆ విషయం కూడా ఆయనకి తెలుసు కూడా. మేము కోరుకునేది కూడా ఎన్నో కంపెనీలు రావాలని, మా మండల ప్రజలకి ఉపాధి దొరకాలని. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఇందిరాభవన్ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేవూరు దేవకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన విషయాన్ని ఈనాటి యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారు ఒక విజన్తో పనిచేశాడు.
ఒక 5 అంచెల విధానాన్ని పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చి ప్రజలచే ఎన్నుకోబడాల్సిన అవసరం 5 అంచెల విధానాన్ని చేపట్టింది ఆయన వల్లే. నేరుగా పంచాయతీలకు నిధులు రావడం కేంద్రం నుంచి ఆనాటి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒకటి. ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, జిల్లా పరిషత్లైనా, సర్పంచులైనా, కౌన్సిలర్లైనా ఈ 5 అంచెల ఒక విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ ఒక్కటి ఈ జిల్లాకి రాజీవ్ గాంధీకి ఉండే అనుబంధాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఈ ఇందిరాభవన్కి ప్రారంభోత్సవానికి శ్రీ ప్రధానమంత్రి ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఆనాటి దీన్ని ప్రారంభోత్సవంలో పాల్గొనడం నెల్లూరు జిల్లాలో అదొక గుర్తుండిపోయే అంశం. రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఈనాటి యువత అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ రంగం దూసుకోబోయే భారతదేశంలోనే అమెరికా దేశంతో కూడా పోటీ పడే పరిస్థితి వచ్చిందంటే ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఈ ఐటీ రంగం వృద్ధి చెందేదానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నా వీటిలన్నింటినీ కూడా అనుసంధానం చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీ. ఇంకొక విషయం 18 సంవత్సరాలకు ఓటు హక్కు కలిగించి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని, మత సామరస్యాన్ని ఈ దేశం కోసం ఎన్నో వాళ్ళ తాతగారైన జవహర్లాల్ నెహ్రూ నుంచి తల్లిగారైన ఇందిరాగాంధీ, 3వ తరంలో రాజీవ్ గాంధీ ప్రధాని అయినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎల్టీటీ తీవ్రవాదుల చేతిలో ఆయన శ్రీపెరంబదూరులో మే 21వ తేదీన ఆయన బలి కావడం జరిగింది. ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఒక్క టర్మ్లోనే ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు లేని లోటు అది ఎవరు కూడా తీర్చలేదు. ఒక విజన్ ఉండే నాయకుడు. మన హైదరాబాద్ హైటెక్ సిటీ ఎయిర్పోర్ట్లో ఆ ఒక ఫౌండేషన్కి ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు, ఆనాటి ప్రధానమంత్రిగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి హైదరాబాద్ ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో దూసుకోబోతుందంటే, అది అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ వేసిన పాటలు అని చెప్పక తప్పదు. రాజీవ్ గాంధీ గారికి ఒక మంచి ప్రతి ఒక్కరితో నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఆయనకు ప్రేమ అభిమానాలు, కార్యకర్తలన్నా, నాయకులన్నా, ప్రజలన్నా దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మత సామరస్యం కోసం పోరాటం చేస్తూ ఎల్టీటీ తీవ్రవాదుల చేతిలో చనిపోయిన అంశాన్ని దేశ ప్రజలందరూ కూడా, ప్రపంచ దేశాలు కూడా చూసాయని చెప్తారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం ముసునూరులోని మందాడి చెరువును కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్తో కలిసి మంగళవారం పరిశీలించారు. చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, లైటింగ్, గ్రీనరీ, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధికారులతో చర్చించారు. మందాడి చెరువు వద్ద త్వరలోనే ఒక కొత్త రూపు తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇలా పోల్ వేస్తే ఈ పోల్ నుంచి వచ్చే లైటింగ్ ఇలా వస్తుంది. నడిచేదానికి కాకుండా మళ్ళీ ఆఫ్ సైడ్ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.